సినిమా యోజ ప్రైన్లో ఓపెన్ అవుతుంది. మన ప్రెడేటర్ ఒకడిని టార్గెట్ చేసి గుహలోకి వెంటపడతాడు. అక్కడ డెక్, క్వే అనే ఇద్దరు ప్రెడేటర్ అన్నదమ్ములు మైదానంలో గుహలోపల ఫుల్లుగా కొట్టుకుంటూ ఉంటారు. అన్న క్వేతో పోలిస్తే డెక్ గాడు కొంచెం వీక్గా, చిన్నగా ఉంటాడు. ఇద్దరూ మెరిసే కత్తులతో, వెపన్స్తో ఒకరిమీద ఒకరు భీభత్సంగా అటాక్ చేసుకుంటారు. ఆ ఫైట్ ఎంతలా జరుగుతుందంటే చివరికి క్వే గట్టి దెబ్బ కొట్టేసరికి డెక్ కిందపడి తన హెల్మెట్ కూడా పోగొట్టుకుంటాడు. వాళ్ల నాన్నలాగే తాను కూడా తోపు వారియర్ అనిపించుకోవాలని డెక్ గాడు గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. కానివాడు హంటర్ అని ప్రూవ్ చేసుకోవడానికి మరీ అతిగా ట్రై చేస్తున్నాడని క్వే అనుకుంటూ ఉంటాడు. మన క్లాన్లో చేరాలంటే ఏదో ఒక వేటని ఎంచుకుని దాన్ని చంపి ఆ బాడీని వెనక్కి తీసుకురావాలని క్వే మనోడికి క్లియర్గా చెప్తాడు. జెన్నా అనే ఒక డెత్ ప్లానెట్ గురించి, అక్కడ కాలిస్క్ అనే చావని జంతువు గురించి క్వే చెప్తాడు. ఆ కాలిస్క్ గాడిని లేపేసి వాడిని ట్రోఫీగా తెస్తే నేను నిజమైన ప్రెడేటర్ అవుతానని డెక్ నమ్ముతాడు. కాని మన నాన్న కూడా ఆ ప్లానెట్ అన్నా, అక్కడి జంతువులన్నా హడలిపోతాడు. అక్కడ గనక ఫెయిల్ అయితే ఖచ్చితంగా చేస్తావని క్వే వార్నింగ్ ఇస్తాడు. అంతలో డెక్, క్వే వాళ్ల నాన్న, క్లాన్ లీడర్ అయిన జ్నోర్ వేట ముగించుకుని ఎంట్రీ ఇస్తాడు. డెక్ గాడు వాళ్ల నాన్నని ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. కాని జ్నోర్ ఏమో డెక్కింకా ఎందుకు బ్రతికే ఉన్నాడు అని క్వేని సీరియస్గా అడుగుతాడు. సైజులో చిన్నగా ఉండడం, ఒక్క వేట కూడా చేయకపోవడం వల్ల డెక్ గాడిని ఆ క్లాన్ మొత్తంలో వీకెస్ట్ క్యాండిడేట్గా చూస్తుంటారు. జ్నోర్ డెక్ని బంధించి చంపేయమని క్వేకి ఆర్డర్ వేస్తాడు. కాని క్వే తమ్ముడిని విడిపించి సీక్రెట్గా తన షిప్లో జెన్నాకి పంపిస్తాడు. మాట విననందుకు జ్నోర్ క్వేని కొట్టి తమ్ముడి మీద ప్రేమ నీ వీక్నెస్ అని అరుస్తాడు. క్వే నాన్నతో ఫైట్ చేసి చేయి పోగొట్టుకుంటాడు. కాని డెక్ని మాత్రం ఎలాగోలా పంపించేస్తాడు. డెక్ షిప్లో వెళ్తూ జ్నోర్ తన అన్న తల నరుకుతున్న సీన్ని ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాడు. డెక్ గాడు జెన్నా గ్రహం మీద దద్దరిల్లిపోయేలా ల్యాండ్ అవుతాడు. అక్కడ ఎటు చూసినా డేంజరస్ జంతువులే ఉంటాయి. బ్రతకడానికి తన దగ్గర ఉన్న వెపన్స్, సామాను ఏమున్నాయో అని ఒక్కసారి చెక్ చేసుకుంటాడు. దిగగానే బ్రతికి ఉన్న తీగలు డెక్ని పట్టేసుకోవడానికి ట్రై చేస్తాయి. కాని వాటిని నరుక్కుంటూ మనోడు తప్పించుకుంటాడు. ఆ తీగలు చేతులు ఉన్న జంతువులా అటాక్ చేస్తాయి. కాని డెక్ వాటి నుండి ఎలాగోలా ఎస్కేప్ అవుతాడు. తన దెబ్బలని క్లీన్ చేసుకుంటాడు. అంతేకాక అక్కడ పేలిపోయే చిన్న పురుగులని కూడా చూస్తాడు. ముందుకు వెళ్తున్న డెక్కి థియా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ కాళ్లని కాలిస్క్ నరికేసి ఉంటుంది. డెక్కి అర్థమయ్యే భాషలో మాట్లాడి పక్షవాతం తెప్పించే ముళ్ళు విసిరే మొక్కల గురించి ఆ పిల్ల డెక్ని హెచ్చరిస్తుంది. ఓ పెద్ద రాక్షస జంతువు అటాక్ చేస్తే డెక్ ఆ మొక్కల వల్ల కదలలేక పారలైజ్ అయిపోతాడు. తన వెపన్ని థియాకి విసిరితే ఆమె ఆ జంతువుని చంపి డెక్కి విరుగుడు మందు ఇస్తుంది. తను కాలిస్ కోసం వచ్చానని చెప్పి డెక్తో ఒక డీల్ మాట్లాడుతుంది. తనని మోస్తూ తీసుకెళ్తే కాలిస్ కడ్డా చూపిస్తా, అప్పుడు నీకు ట్రోఫీ, నాకు కొత్త కాళ్లు వస్తాయి అని డీల్ సెట్ చేసుకుంటుంది. ప్రెడేటర్ ఎప్పుడూ సింగిల్గానే వేటాడాలని చెప్పి ముందు డెక్ ఆ డీల్కి ఒప్పుకోడు. నేను రోబోని కాబట్టి నన్ను వస్తువులా వాడుకో, అలాంటి వాటికి పర్మిషన్ ఉంది కదా అని ఆమె అంటుంది. సరే అని డెక్ ఒప్పుకుని తనని ఒక పనిముట్టులాగా భావించి మోస్తూ తీసుకెళ్తాడు. దారిలో తనని మోయడానికి డెక్ ఏదో ఒకటి సెట్ చేస్తాడు. ఆ పిల్ల ఏమో సొద ఆపకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. టెస్సా అనే తన కవల రోబోతో వచ్చాను, కాని తను తప్పిపోయింది అని థియా చెప్తుంది. వేరే ప్రాణాలని చూసి థియా చాలా నేర్చుకుంది. అందుకే తనకి కొంచెం ఎమోషన్స్ కూడా వచ్చాయి. ఇంకొక చోట టెస్సా బాడీని దొరకబుచ్చుకున్న ఆ కంపెనీ వాళ్లు ఆమెని రికవర్ చేసుకుంటారు. నువ్వు కాలిస్క్ని వెతకడంలో ఫెయిల్ అయ్యావు, పని అవ్వకపోతే మీ ఇద్దరిని పర్మనెంట్గా నాశనం చేస్తాం అని ఏ వార్నింగ్ ఇస్తుంది. డెక్, థియాకి ఖడ్గముగంలాంటి జంతువు కనిపిస్తుంది. అది పదునైన గడ్డి తింటుంది. వాళ్లకి ఓ నీలం రంగు కోతిలాంటి ఏలియన్ కనిపిస్తుంది. దాని చర్మం ఎంత గట్టిదంటే కత్తి కూడా దిగదు. డెక్ ఆ ఖడ్గముగాన్ని తన కత్తితో చంపుతాడు. కాని వెంటనే ఒక లూనా బగ్ వలలో ఇరుక్కుంటారు. ఆ పురుగు వాళ్లని తినేస్తుంటే ఆ కోతి ఏలియన్ దాని నోట్లో దూకి పళ్ళు విరగ్గొట్టి వీళ్లని కాపాడుతుంది. ఆ పురుగు కోతి ఏలియన్ని పట్టుకుంటుంది. కాని తినేలోపే డెక్ దాని చంపేస్తాడు. థియాని వెతుకుతున్న టెస్సా డెక్ క్రాష్ అయిన పాడ్ దగ్గరికి వచ్చి అక్కడ తీగలని నాశనం చేస్తుంది. తర్వాత ముగ్గురు క్యాంప్ వేసుకుంటారు. థియా ఆ కోతికి బడ్ అని పేరు పెడుతుంది.
అది డెక్ పైన ఒక గుర్తు వేస్తుంది. ఆ గుర్తు వేసిందంటే నిన్ను తన క్లాన్లో ఒకడిగా చూస్తుంది అని థియా చెప్తుంది. నాకు క్లాన్ లేదు అని డెక్ అంటే అందరికీ ఫ్యామిలీ ఉంటుంది అని థియా అంటుంది. మా నాన్న వల్లే నా అన్న క్వే చనిపోయాడు అని డెక్ బాధపడతాడు. ఫీలింగ్స్ ఉండడం వీక్నెస్ అని డెక్ ఇంకా నమ్ముతుంటాడు. బడ్ సరదాగా డెక్ చేస్తున్నట్టే ఇమిటేట్ చేస్తూ నవ్విస్తుంది. కాలిస్క్ దొరకలేదు, మళ్ళీ వెళ్లి పని పూర్తి చేస్తా అని టెస్సా తన బాస్కి రిపోర్ట్ ఇస్తుంది. స్కాన్ చేసి డెక్ని గుర్తించి వాడివల్ల మనకి ముప్పు అని డిసైడ్ అవుతారు. నిద్రలేచాక బడ్ లేకుండా డెక్, థియా ముందుకు వెళ్లి ఓ వాటర్ ఫాల్ని చూస్తారు. మీ నాన్న నీ అన్నని ఎందుకు చంపాడు అని థియా అడిగితే నన్ను కాపాడడానికి అని డెక్ చెప్తాడు. థియా తన టీం చచ్చిపోయి ఉండడం ఇంకా తన కాళ్లని చూసుకుంటుంది. ఆ విరిగిపోయిన షిప్లో తన కాళ్ళు అతికించుకుంటుంది. నా అన్న కోసం ఆ కాలిస్క్ని చంపాలి, దాని అడ్డా ఎక్కడో చెప్పు అని డెక్ అడుగుతాడు. కాని నేను టెస్సాకి మన లొకేషన్ చెప్పాను, వాళ్లు కూడా కాలిస్క్ని పట్టుకోవడానికి వస్తున్నారు అని థియా అంటుంది. వాళ్లు రాకముందే వెళ్ళిపో అని ఆమె చెప్తే కోపంతో డెక్ వెళ్లి నిప్పు పెట్టి కాలిస్క్ని పిలుస్తాడు. కాలిస్క్ రాగానే డెక్ దానితో ఫైట్ మొదలు పెడతాడు. ఆ జంతువు చాలా పెద్దగా, భయంకరంగా ఉంటుంది. డెక్ దాని తోక నరికినా అది వెంటనే మళ్లీ పెరిగిపోతుంది. నిప్పుతో దాన్ని కాల్చి తల నరికేస్తే అది కూడా మళ్లీ అతుక్కుని హీల్ అయిపోతుంది. ఫైట్ చేస్తున్న డెక్ని కాలిస్క్ నొక్కిపట్టి చంపబోతుంది. కాని బడ్ వాసన వచ్చి ఆగిపోతుంది. అంతలో టెస్సా తన బ్యాచ్తో వచ్చి ఇద్దర్ని ఫ్రీజ్ చేసి థియాతో పాటు షిప్లోకి ఎక్కించుకుంటుంది. ఆ రీజనరేషన్ పవర్ కోసం కాలిస్క్ని భూమికి తీసుకెళ్లడానికి టెస్సా ప్లాన్ చేస్తుంది. డెక్ అవసరం లేకపోయినా వాడిని కూడా ప్రయోగాలకి వాడాలనుకుంటారు. థియా ఏమో టెస్సాని అక్క అని బ్రతిమాలుతుంది. కాని మనం సిస్టర్స్ కాదు, నీ దగ్గర ఉన్న డేటా కోసమే వచ్చా అని టెస్సా మొహం మీదే చెప్పేస్తుంది. థియాని చంపాలనుకుంటుంది. డెక్ని చిత్రహింసలు పెడుతుంటే థియా ఆ మిషన్ని ఆపేస్తుంది. టెస్సా వెళ్ళాక థియా ఓ బాంబుని మ్యాప్ అని చెప్పి ఆండ్రాయిడ్కి ఇస్తే అది పేలి డెక్ తప్పించుకుంటాడు. ఆండ్రాయిడ్స్ని చంపడానికి డెక్ జెన్నాలో దొరికిన ప్రమాదకరమైన వస్తువులన్నిటినీ జమ చేస్తాడు. బడ్ వాళ్ల అమ్మే కాలిస్క్ అని డెక్ గుర్తించి బడ్ని తన క్లాన్లో చేర్చుకుంటాడు. వాళ్లు భూమికి వెళ్లేలోపే డెక్ ఇంకా బడ్ వాళ్ల బేస్కి చేరుకుని యాసిడ్తో ఓ ఆండ్రాయిడ్ని కరిగిస్తాడు. ఇద్దరూ కలిసి కనిపించిన ఆండ్రాయిడ్ని కనిపించినట్టు లేపేస్తారు. టెస్సా ఆ ఏఐని అమ్మ అని పిలుస్తుంది. ఆ ప్రెడేటర్ ఏమయ్యాడని అది అడుగుతుంది. వాడు చనిపోయాడు అని టెస్సా అబద్ధం చెప్తుంది. డెక్ ఏమో థియా దగ్గరికి వెళ్తూ అందర్నీ నరుకుతుంటాడు. కొత్త కాళ్లతో థియా కూడా ఫైట్లో జాయిన్ అయి కొందరిని ఫినిష్ చేస్తుంది. డెక్ని ఒకరు చుట్టుముడితే థియా వచ్చి కాపాడుతుంది. డెక్ ఇంకా బడ్ని చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తప్పించుకోండి అని ఆమె చెప్తే బడ్ వాళ్ల అమ్మ కాలిస్క్ని కాపాడాలి అని డెక్ ఫిక్స్ అవుతాడు. ఆండ్రాయిడ్స్ డెక్ని చూస్తారు కాని సడెన్గా ఆ పేలిపోయే పురుగులు వచ్చి వాళ్లందరినీ చంపేస్తాయి. టెస్సా ఓ పెద్ద మెకానికల్ సూట్ వేసుకుని వచ్చి లేజర్ గన్తో డెక్ని చంపడానికి ట్రై చేస్తుంది. కాని బడ్ అడ్డం వచ్చి ప్రాణమిస్తుంది. అప్పుడు డెక్ ఇంకా టెస్సా మధ్య అసలైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. థియా ఒక రూంలోకి వెళ్లడానికి ట్రై చేస్తుంది. ఓ ఆండ్రాయిడ్ ఆమెని టెస్సా అనుకుని ఏం చేస్తున్నావని అడుగుతాడు. వాడి ధ్యాస మళ్లించి థియా వాడిని కొట్టి కాలిస్క్ని విడిపిస్తుంది. టెస్సా డెక్ని చంపబోతుంటే కాలిస్క్ వచ్చి టెస్సా మీద అటాక్ చేస్తుంది. టెస్సా కాలిస్క్ని పొడిచి ఫ్రీజింగ్ బాంబు విసిరితే డెక్ ఆ బాంబుని గాల్లోనే పేల్చేస్తాడు. టెస్సా ఏమైనా చేసేలోపే కాలిస్క్ ఆమెని మింగేస్తుంది. ఆ జంతువు బడ్ని కలుసుకుంటుంది. డెక్ వాళ్లని ఫ్రెండ్స్లా చూస్తాడు. కాని లోపల ఉన్న టెస్సా తన వెపన్ని యాక్టివేట్ చేస్తుంది. దానితో కాలిస్క్ పేలి చనిపోతుంది. టెస్సా థియాని చంపబోతుంటే డెక్ పొడిచేస్తాడు. బడ్ ఏమో టెస్సా తలని ప్రెడేటర్ స్టైల్లో బయటకి లాగేస్తుంది. డెక్ తన షిప్లో యోజా ప్రైమ్కి వెళ్తాడు. పగ తెచ్చుకోవడానికి వచ్చావా అని జ్నోర్ అడుగుతాడు. నా వేట పూర్తయింది, నీ క్లోక్ కోసం వచ్చా అని చెప్పి టెస్సా పొర్రెను ట్రోఫీగా ఇస్తాడు. జ్నోర్ ఒప్పుకోకుండా డెక్ని చంపమని గార్డ్స్కి చెప్తాడు. ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది.
నాన్నతో ఫైట్ చేసే ముందే బాడీగార్డ్స్ని డెక్ ఈజీగా చంపేస్తాడు. ఇద్దరూ కత్తులతో కొట్టుకుంటారు. డెక్ వాళ్ల నాన్న కాలు నరుకుతాడు. జ్నోర్ మాయమైపోయి డెక్ని కొట్టేస్తుంటాడు. కాని డెక్ తన షిప్తో దుమ్ములేపి నాన్నని పట్టుకుంటాడు. నాన్నని పొడిచి చెయ్యి నరికి మళ్లీ కనిపించేలా చేస్తాడు. నాన్న చేతిలో కత్తి లాక్కుని మోకాళ్ల మీద కూర్చోబెట్టి హెల్మెట్ తీసేస్తాడు. నువ్వు క్లాన్లో నా ప్లేస్ తీసుకో అని జ్నోర్ అంటాడు. కాని నేను కొత్త క్లాన్లో చేరాను అని డెక్ అంటాడు. పెద్దగా ఆయన బడ్షిప్ నుండి వచ్చి జ్నోర్ తల కొరికేస్తుంది. తెగిన చేతి నుండి డెక్ క్లోకింగ్ డివైస్ తీసుకుంటాడు. డెక్ ఇప్పుడు అఫీషియల్గా యోజా, వాడు చాలా పవర్ఫుల్ ప్రెడేటర్ అని థియా ప్రకటిస్తుంది. డెక్ గెలిచాను అనుకునేలోపు వేరే యోజా అందరూ రెడీ అవుతారు. ఇంకొక షిప్ కిందకి దిగుతుంది. అది వాళ్ల అమ్మ షిప్ అని డెక్ గుర్తుపట్టడంతో సినిమా అయిపోతుంది. Please like and subscribe.